ఈ రోజైతే మేము లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మార్నింగ్ అయితే టిఫిన్ అంతా రెసిపీస్ చూపించాను మీకు. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా లంచ్ చేసేసి మా విజ్జుకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి తీసుకోవడానికి వెళ్ళాలన్నమాట. అక్కడ షాక్ తగిలింది, అది కూడా చెప్తాను మీకు. ఇక్కడైతే మా శశాంక్ చూడండి, ఇంటి దగ్గర ఉంటే అస్సలు ఇంట్లో ఉండడనమాట. ఎంతసేపు బయట తిరుగుతాడు. ఇక్కడికి వచ్చేసరికి బయటకు వెళ్ళడం, రూమ్ లో ఉండడం వాడికి చాలా విసుగ్గా ఉందన్నమాట. బోర్ అయిపోయాడు, చాలా బోర్ అయిపోయాడు. ఇంకా ఆ సూట్ కేసు ఎక్కి అటు ఇటు తిరుగుతూ ఆడేదేదో అల్లరి చేస్తున్నాడు అనమాట. ఇక్కడైతే లంచ్ కి కిందకు వచ్చేసాము. రెస్టారెంట్ ఉంది కదా మేము ఉండే హోటల్లోనే. ఇంకా లంచ్ రెడీ అయ్యే లోపు అక్కడ నేను కూర్చుని వీడియో తీసుకుంటా ఉన్నాను. లంచ్ అయితే చేస్తాము. అదే జీరా రైస్, రోటీస్, ఇంక ఇవేనండి. పన్నీర్ సబ్జీ, దాల్ ఫ్రై, దాల్ తడక, ఇవే అనమాట. ఇంకా నార్త్ లో ఇవే రెసిపీస్ మనకు తినాల్సి వస్తుంది. ఇంకే రెసిపీస్ కూడా అంత ఇష్టంగా తినలేము. బట్ ఒక విషయంలో మాత్రం చాలా హ్యాపీ అనమాట. రిలాక్స్ గా ఉన్నాను నేనైతే. అసలు వంట చేయనవసరం లేదు. డైలీ ఏదో ఏం వంట చేయాలి, మళ్ళీ మా శశాంక్ తినిపించాలి. మా శశాంక్ అయితే ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను తినిపిస్తేనే తింటాడు, లేకపోతే అసలు తిండు అనమాట. ఇంక ఇక్కడైతే టీ ఆర్డర్ పెట్టుకున్నాను. టీ తీసుకొస్తారు, రూమ్ కి తీసుకొచ్చారనమాట. ఇంక టీ తాగేసి ఇంకా ఆడిటోరియం దగ్గరికి అయితే బయలుదేరాము. అసలు ఏమైందంటే మాకు ప్రోగ్రామ్ జరిగిన ఆడిటోరియం ఒకటి, అక్కడ ఆ ఆడిటోరియం దగ్గరికే వెళ్ళాము. అక్కడే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అని అనుకుని వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళన్నారు ఇక్కడ కాదు వేరే ప్లేస్ లో అన్నారనమాట. అక్కడ షాక్.